నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పటి నుంచి కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తూనే వస్తుంది ఈవెన్ ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని దానికి ప్రతిఫలంగా అనుకోవచ్చు ఇంకేదైనా కావచ్చు బీఆర్ఎస్ ఏమో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది సో దానికి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ స్వాహా పత్రాన్ని విడుదల చేస్తాము త్వరలోనే ఇలా కామెంట్ చేస్తారు సో వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం చూస్తూనే ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైనా కానీ సిబిఐని ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సజన అంటే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో ఫస్ట్ నుంచి శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పిన బీఆర్ఎస్ని అడుగుతుంటే బీఆర్ఎస్ ఏమో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది శ్వేతపత్రాన్ని మీరు విడుదల చేస్తారన్నట్టు పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ స్వాహా పత్రాన్ని విడుదల చేస్తామని కామెంట్స్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే సైలెంట్గా కేంద్ర ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడో ఒకప్పుడు సిబిఐని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో సిట్టింగ్ జడ్జిని కూర్చోబెట్టి మేము విచారిస్తామని చెప్పేసి అని వీళ్ళు అంటుంటే అది జరిగేలోపే సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే అవినీతి జరిగిందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారో అది బయట పెట్టేటువంటి అవకాశం కాంగ్రెస్కు ఉందా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే తీసేసుకుంటుందా అవకాశాన్ని ఒకటేంటంటే గత కొన్ని రోజుల నుంచి అంటే అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా చాలా నైస్ గేమ్ ఆడుతున్నాయి అంటే దొరికినట్టు అలా గేమ్ ఆడుతున్నాయి అన్నమాట పబ్లిక్ని ఒక రకంగా పబ్లిక్ని ఏంటంటే ఆలోచనలో పడేసేలా కన్ఫ్యూజన్ చేసేలా వాళ్ళు ఆ రెండు పార్టీలు చాలా వ్యూహాత్మకమైనటువంటి గేమ్ను ఆడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది ఎందుకనంటే సిట్టింగ్ జడ్జి చేత కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపిస్తే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఒక కేసు కోర్టులోకి వెళ్తే అది ఎప్పుడు తేలుతుందో అందరికీ తెలుసు అంటే విచారణ సుదీర్ఘంగా ఉంటుంది అంటే సిబిఐ కూడా అంతే అని చెప్పేసి కామెంట్స్ అంటున్నారు కొంతమంది సిబిఐ అలా కాదు సిబిఐ ఏంటంటే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది ప్లస్ అన్ని రకాలుగా సిబిఐ విచారణ చేయగలదు ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగట్టు కుంగిపోవడం అనేది దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఏం చెప్పింది డిజైన్లో లోపం ఉంది కన్స్ట్రక్షన్లో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది అని చెప్పింది ఆల్రెడీ చెప్పేసింది కదా చెప్పిన తర్వాత ఈ మూడు యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సిబిఐ మాత్రమే త్వరితగతిని చేయగలదు ఇది అందరికీ తెలుసు కానీ సిట్టింగ్ జడ్జి చేత మాత్రమే నేను చేపిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంటే ఓకే నీకు చేత అయితే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించని వాళ్ళు రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాయి అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సిబిఐ ఎందుకు ఎంటర్ కాకూడదు డైరెక్ట్గా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి అంటే ఏదైనా అవినీతి జరిగింది అన్నప్పుడు ఇమీడియట్గానే కళ్ళ ముందు పెడితేనే అందరూ నమ్ముతారు సో అలాంటిది రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో మేము విచారణ చేపిస్తామని అనడం అంటే అది లేట్ అవుతుందని ముందే తెలిసి ఆయన కావాలని అన్నారా అంటే ఆయన పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా టైం కొనసాగించాలి అని ఒకవేళ ఇమీడియట్గా సిబిఐ కనుక చేస్తున్నట్లయితే సిబిఐని ఎందుకు ఆయన అప్రోచ్ అవ్వలేదు ఇప్పుడు సిబిఐకి యాక్చువల్గా ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేశారు కాళేశ్వరం సిబిఐకి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ బక్కా చట్సన్ అనే అతను కూడా కంప్లైంట్ చేశారు షర్మిల కూడా కంప్లైంట్ చేసింది సిబిఐకి కాళేశ్వరం గురించి ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కాళేశ్వరం మీద ఎస్పెషల్లీ జిఎస్టీ 12,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని చెప్పి ఆధారాలతో సహా సిబిఐ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి ఈడీ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి ఈడీ సిబిఐ దగ్గర కంప్లైంట్స్ ఉన్నప్పుడు అసలు ఎందుకు సిబిఐ రంగంలో దిగట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో సుమారుగా 10 నుంచి 12 రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయడానికి లేదు ఆ రాష్ట్రాల్లో అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సిబిఐ ఎంటర్ కావడానికి లేదని ఒక తీర్మానం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేసీఆర్ కూడా అలాంటి తీర్మానమే చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సో కాబట్టి నేరుగా తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉండదు వితౌట్ పర్మిషన్
ఫ్రమ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే ఎంటర్ కావాలి అనేది ఒక నిబంధన ఉంది. అంటే 10 రాష్ట్రాలు తీర్మానం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ ఒకటి, అలాగే కొన్ని ఒక 10 రాష్ట్రాలు, 10 నుంచి 11 రాష్ట్రాలు ఉన్నాయి సుమారుగా. సో ఈ 11 రాష్ట్రాలు బీజేపీయేతర పార్టీల ఆధీనంలో ఉన్నాయి. సో బీజేపీ ఏం చేస్తుంది, సిబిఐని, ఈడీని తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది అనేటువంటి ఒక అపవాదును ఎదుర్కొంటుంది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ. సో అందుకే ఆయా రాష్ట్రాలు ఏం చేసిందంటే ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చట్టం దీన్ని వెసులుబాటుగా తీసుకొని మా పర్మిషన్స్లోకి, మా రాష్ట్రంలోకి మా అనుమతి లేకుండా సిబిఐ ఎంటర్ కావడానికి లేదు, కేంద్ర దర్యాప్తు సంస్థ అని ఒక తీర్మానాలు చేసి. సో దీంతో ఇప్పుడు సిబిఐ కనుక ఎంటర్ కావాలంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలంటే ఫస్ట్ సిబిఐ ఒక రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తుందా, అనుమతిస్తుందా అనేది తర్వాత వర్షను. అసలు ఇదంతా లేకుండా అసలు సిబిఐకే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయొచ్చు కదా. సిబిఐకి లెటర్ రాసి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి లెటర్ రాసేస్తే ఇమీడియట్గా సిబిఐ వచ్చేసి రంగంలో దిగి విచారణ జరుపుతుంది. విచారణ జరిపితే డే 1 నుంచి మీకు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయాలి. అంటే నమ్మకం లేదా సిబిఐ మీద రేవంత్ రెడ్డి గారికి? నమ్మకం లేకపోవడం కాదు, అదే ఇక్కడ చాలా నైస్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా నైస్గా గేమ్ ఆడుతున్నాయి. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాం అని చెప్పి అన్నారు తప్పితే సిబిఐ చేత అని చెప్పి అనలేదు. సో అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ, మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీ ఏంటి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పాము. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే ఎప్పటికి పూర్తి కావాలి అది? అసలు దోషులనే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు? అంటే సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల పాటు పట్టే అవకాశం ఉంది. అంటే సుప్రీంకోర్టు నుంచి కూడా ఒకటి పాస్ అయినట్టుంది కదా, జీవో కైండ్ ఆఫ్ థింగ్. సో ఏదైనా కానీ కేసు కనుక ఫైల్ అయితే ప్రజాప్రతినిధుల మీద అది విత్ ఇన్ డేస్లో చాలా టైం పీరియడ్ కూడా పెట్టారు, టైం బౌండ్ పెట్టారు. టైం బౌండ్ పెట్టి ఈ టైం బౌండ్ లోపల ప్రజాప్రతినిధుల మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నా, క్రిమినల్ కేసులు ఉన్నా విచారించాలని చెప్పారు. కానీ విచారించాలంటే కనుక దానికి సంబంధించిన వనరులు ఉండాలి, దానికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ ఉండాలి, మానవ వనరులు, జడ్జెస్ ఉండాలి, కోర్టులు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టమన్నారు. ఇంతవరకు ప్రత్యేకమైన కోర్టులు దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టలేదు. ఉన్నటువంటి కోర్టులతోటే కేసులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించడం అంటే అది ఇప్పట్లో తెగేది కాదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. న్యాయ వ్యవస్థ గురించి ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది సిట్టింగ్ జడ్జి విచారణ ఆదేశిస్తున్నామంటే ఇది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు పట్టేటువంటి అవకాశం ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇలాంటప్పుడు సిట్టింగ్ జడ్జి విచారణ వేస్తే కాల్ఫర్ చేస్తారు, ఇంజనీరింగ్ కాల్ఫర్ చేస్తారు ఫస్ట్, లేదా సెక్రటరీని కాల్ఫర్ చేస్తారు, వాయిదా వేస్తారు, 1 నెల 2 నెలలు వాయిదా వేస్తారు, ఇలా లేదా ఒక 5-6 నెలలు వాయిదా వేస్తారు. సో అది అయ్యేదేనా? కోర్టు కేసులు ఎలా ఉంటాయని అందరికీ తెలుసు కదా. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా పబ్లిక్ని, తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి అనేది వంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది. సో అదే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అందుకే ఫస్ట్ అసలు వీళ్ళ ఆస్తులు ఏంటంటే బయటికి తీయండి ఫస్ట్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు కానీ, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఆస్తులు కానీ వీటన్నిటిని బయటికి తీయండి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో ఆ డిమాండ్కి కాంగ్రెస్ పార్టీ స్పందించి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మేము స్వాహాపత్రాలను విడుదల చేస్తాము అని చెప్పి చెబుతున్నారు. సో అవి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం శ్వేతపత్రాలను చూసాం. ప్రభుత్వం వైపు నుంచి గత 10 ఏళ్ళుగా ఏమేం చేశారు వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ అనేది విడుదల చేశారు అసెంబ్లీ వేదికగా. అసెంబ్లీ బయట శ్వేతపత్రాలను విడుదల చేశారు బీఆర్ఎస్ పార్టీ. శ్వేతపత్రాలను ఎందుకు విడుదల చేశారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు అబద్ధము, అది ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆర్థికవేత్తలు, ఆంధ్రాకు సంబంధించిన ఇంజనీర్ల చేత తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అవి శ్వేతపత్రాలు, కాబట్టి వాటి తప్పు ఉందని చెప్పేసి ఈ శ్వేతపత్రాలని పేరు పెట్టి ఆయన ఏం చెప్పాడు, కేటీఆర్ ఏం చెప్పాడు, మేము అసలు అప్పులు 6 లక్షల కోట్లు పైగా ఉందని చెప్పారు. అది శుద్ధాబద్ధం. 3 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ప్లస్ 3 లక్షల కోట్లు మేము అప్పు తీసుకొని 50 లక్షల కోట్ల సంపదను మేము క్రియేట్ చేసాము, మేము ఎస్టాబ్లిష్ చేసామని చెప్పారు. అంటే 10 ఏళ్లలో 3 లక్షల కోట్లు కాస్త 50 లక్షల కోట్లు అయిందని చెప్తున్నారు ఆయన. అంటే ఇంతకన్నా పెద్ద ఆశ్చర్యం లేదు. అసలు 3 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు 10 ఏళ్లలో అయింది అని అంటే బహుశా ఏ బిజినెస్ కూడా అంత కాదు. మరి అన్ని కోట్లు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది
అప్పుల్లో కూరుకుపోతుందని కామెంట్స్ ఎందుకు చేసింది ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ? చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు వారు హామీలని నెరవేర్చకుండా తప్పుదోవ పట్టడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొనక్ టైంలో విన్నాం కదా, తెలంగాణ కొంచెం అప్పుల్లో ఉంది, కొంచెం 3 లక్షల కోట్లు ఉందని చెప్తున్నారు. మీరు ఇప్పుడు 50 లక్షల కోట్లు తీసుకొచ్చారు. కోట్లు సంపద సృష్టించాము, మేము 3 లక్షల కోట్లు అప్పు తీసుకున్నాము, నిజమే. దానికి తగిన విధంగా 50 లక్షల కోట్ల సంపదని మేము సృష్టించామని చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే 50 లక్షల కోట్ల రూపాయలది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించాము, వర్త్ ఉంది అని చెప్తున్నారు. నిజంగా అది కనుక అయితే ఏ బిజినెస్లో ఉండదు. 10 ఏళ్లలో 3 లక్షల కోట్లు పెడితే, అంటే 3 లక్షలు పెడితే 50 లక్షలు అయిందని చెప్తున్నారు 10 ఏళ్లలో సుమారుగా. అంటే మనం అంచనా వేసుకుంటే ఎన్ని టైమ్స్ పెట్టి కొన్ని 100 టైమ్స్ పెరిగినాయి అని చెప్తున్నారు. సో అది ప్రభుత్వం ఇప్పుడు డిఫెండ్ చేయాలి. ప్రభుత్వం అందుకే ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు స్వాహాపత్రాలు విడుదల చేస్తామని చెప్పి అంటున్నారు. స్వాహాపత్రాలు ఏంటి? కేటీఆర్ ఎన్ని ఫార్మస్లు కొన్నాడు, కేటీఆర్ ఎక్కడెక్కడ ఆక్రమణలు చేశారు, కేటీఆర్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నీ విడుదల చేస్తారు. అలాగే కేసీఆర్ ఏం చేశారు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత, అలాగే కవిత ఫార్మ్స్ ఎంత, కవిత ఇల్లు ఎంత, కవిత బంగారం ఎంత, కవిత కొనుక్కున్నటువంటి విలువైనటువంటి వస్త్రాలు ఎన్ని, లేదంటే విలాసమైన వస్త్రాలు పరికరాలు ఎన్ని, వీటన్నిటిని అనౌన్స్ చేయబోతున్నాడు. సంతోష్ లిస్టు తీస్తారు. సో స్వాహాపత్రాలను త్వరలో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలుస్తుంది. అంటే ఈ స్వేద కానీ స్వాహ కానీ ఈ పత్రాలన్నీ కూడా కాలయాపన, టైం గడిపేస్తున్నారు, చాలా నైస్ గేమ్ ఆడుతున్నారు. సో అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది, ఈ 2 పార్టీలు ఆడుతున్నటువంటి గేమ్ ఏంటి అనేది చూస్తుంది. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళకి కనుక ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం. లేదంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనే తప్పు అని చెప్పి అంటుంది కాబట్టి కేంద్రలో ఉండేటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కనుక ఒక ఫైల్ చేసేస్తే అప్పుడు సిబిఐ రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రంగంలో దిగుతామని చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదనదు. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ రెండూ కూడా చాలా తెలివైనటువంటి బ్రిలియంట్ గేమ్ ఆడుతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే. సో అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగింది అనేదాన్ని కాంగ్రెస్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తోంది. మరి ఆ అవినీతిని కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుందా, లేకపోతే ఆ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటుందా అనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.